ఓం శ్రీ సాయిరామ్. సాయి గురుకులం కార్యక్రమానికి స్వాగతం. శ్రీ సాయిబాబా గొప్ప దయాలు. తన భక్తులు ఎవరిని కూడా ఒక్కరోజు కూడా పస్తులు పెట్టనటువంటి దైవం ఏదైనా ఉంది అంటే ఖచ్చితంగా శ్రీ సాయిబాబానే మనం చెప్పాలి. ఎందుకంటే అన్నదానంలో ఉన్నటువంటి గొప్ప పరమార్థాన్ని వారు స్వయంగా ఆచరించి చూపెట్టినటువంటి వారు. బాబా ప్రతిరోజు కూడా మధ్యాహ్న హారతి అయిన తర్వాత తన భక్తులతో కలిసి భోజనం చేసేటువంటి వారు. ఆ పంక్తిలో అందరూ ఉండాల్సిందే. బడే బాబా తరచూ షిరిడీకి వచ్చి వెళ్తూ ఉండేటువంటి వారు. బడే బాబా అందరూ కూర్చున్న తర్వాత కూడా ఒక ఈగో మెంటాలిటీతో ఉంటాడు. అతన్ని బాబా స్వయంగా పిలిస్తే కానీ రాకూడదని చెప్పి అనుకుంటాడు. అందుకోసము వాడాలో కూర్చొని చెవులు రెక్కించి మరీ అక్కడ ఎదురు చూస్తూ ఉంటాడు. బాబా ఎప్పుడు పిలుస్తారా, ఎప్పుడు వెళ్దామా అని చెప్పి. సరే, అటువంటి మనస్తత్వం ఉన్నటువంటి వారిని వదిలేయాలి కదా. బాబా వదలరు. ఖచ్చితంగా బడే బాబా ఉంటే ఆ రోజు మధ్యాహ్న భోజనంలో ఆ పంక్తిలో బడే బాబా ఉండాల్సిందే. ఒకరోజు దీపావళి పండగ రోజు బడే బాబా అలిగి ఎక్కడికో వెళ్ళిపోయారు. భోజన సమయానికి బడే బాబా లేకపోవడంతో బాబా పంచపక్ష పరమాన్నాలు పండగ రోజు ఉన్నా సరే తినలేదు. బడే బాబా వస్తే తప్ప నేను తినను అని అంటాడు. బడే బాబా లేనటువంటి పండగ భోజనం మనకి ఏం రుచిస్తుంది అంటారు. ఎందుకంటే బడే బాబా ఇక్కడ భోజనం చేయకపోతే షిరిడీలో అతనికి భోజనం పెట్టేటువంటి వారే లేరు. మనం సాధారణంగా బడే బాబాకు ఒక ప్రత్యేకమైనటువంటి ప్రాధాన్యత బాబా ఇస్తున్నారని చెప్పి మనం అనుకుంటాం. కానీ షిరిడీ ప్రజలకు బడే బాబా పట్ల సదాభిప్రాయం లేదు. కాబట్టి బాబా దగ్గర భోజనం చేయకపోతే అతనికి భోజనం పెట్టేటువంటి వాడే లేరు. అందుకనే బాబా బడే బాబాను ప్రత్యేకంగా పిలిపించుకునేటువంటి వారు. ఆ రోజు కూడా బడే బాబా వచ్చేంత వరకు కూడా అందరూ వెళ్ళి బ్రతిమలాడుకొని తీసుకొస్తారు. నువ్వు తినకపోతే బాబా తిననంటున్నారు, దయచేసి రా అంటే బడే బాబా వచ్చి కూర్చున్న తర్వాత బాబా భోజనం చేస్తారు. ఇక్కడ బడే బాబా పైన ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి అభిమానము, ప్రేమ కాదు బాబాకు. తన వాడనేటువంటి వాడు ఎవడైనా సరే, ఎంత దుర్మార్గమైనటువంటి వాడైనా, వాడికి ఎన్ని దుస్సంస్కారాలు ఉన్నా, ఎంత అహంకారం ఉన్నా సరే, భోజన సమయానికి తన వారెవరూ కూడా పస్తులు ఉండకూడదు అనేటువంటిది బాబా యొక్క నిశ్చయం. అందుకనే బడే బాబాను ప్రత్యేకంగా పిలిచేటువంటి వారు. అదేవిధంగా ఎవరూ కూడా అన్నప్రసాదాన్ని అవమానించకూడదనేటువంటిది బాబా ప్రధానమైనటువంటి ధ్యేయం. ఒక రకంగా చెప్పాలంటే అన్నప్రసాదంలో నుంచి గొప్ప పరమార్థాన్ని కూడా బాబా తన భక్తులకు బోధించారు. బాపుసాహెబ్ బూటీకి దాస్కన్ మహారాజ్కు కొంత భేదాభిప్రాయాలు ఉన్నాయి. ఆ భేదాభిప్రాయాలు ఉన్నప్పుడు ఇద్దరు కూడా చెరొక వైపు తిరిగి కూర్చునేటువంటి వారు బాబా దగ్గర ఉన్నా సరే. అటువంటి క్లాషెస్ వాళ్ళ మధ్యలో ఉన్నాయి. ఒకరోజు బాపుసాహెబ్ బూటీ సీరా ప్రసాదం చేసి వాడాలో అందరికీ పంచుతున్నాడు. వాడాకి వెళ్ళి అందరూ తెచ్చుకుంటున్నారు. దాస్కన్ మహారాజ్ గారు బాబా దగ్గరికి వస్తే బాబా అడుగుతారు, గను వెళ్ళి సీరా తెచ్చుకో అని అంటారు. బాబా సీరా పంచుతున్నటువంటి వ్యక్తికి నాకు పడదు అని అంటారు. గను ఆ వ్యక్తి ఎవరు, ఆ సీరా ఎవరిది, ఇచ్చేవారెవరు, తీసుకునేవారెవరు? అంతా ఈశ్వర స్వరూపమైనప్పుడు ఇక్కడ నీవు నేను ఇతరులను అనేటువంటిది ఉండదు కదా. కాబట్టి ఈ సీరా ప్రసాదానికి కావలసినటువంటి పదార్థాలన్నీ కూడా ఈ భూమిపైన అనుగ్రహించినటువంటిది ఈశ్వరుడే. నీవు నీతో విభేదించేటువంటి వ్యక్తి, ఇద్దరూ కూడా ఈశ్వర స్వరూపులే. ఇక్కడ తేడా ఎక్కడుంది? ఎవరికి ఎవరు శత్రువులు చెప్పుగను అని అంటారు. అంటే ఒక సీరా ప్రసాదం ద్వారా ఎంత గొప్ప సారాన్ని బాబా దాస్కన్ మహారాజ్ తెలియజేశారు. దాస్కన్ మహారాజు అనేక మంది యోగుల చరిత్రలు రాస్తూ ఉన్నాడు, కీర్తనలు చేస్తూ ఉన్నాడు. అయినా సరే ఈ ప్రపంచంలో ఉన్నటువంటి సకల వస్తువులు, సకల ప్రాణులు కూడా ఈశ్వర స్వరూపం అనేటువంటి దాన్ని గ్రహించలేకపోతున్నాడు. బాబా ఇండైరెక్ట్గా చెప్పాడు, గను నువ్వు ఎంతమంది చరిత్రలు రాస్తే ఏం లాభం, ఎన్ని కీర్తనలు చేస్తే ఏం లాభం? ఈ సృష్టిలో ఉన్నటువంటిది అంతా కూడా ఈశ్వర స్వరూపం అని భావించనప్పుడు, అందరినీ ఒకే దృష్టితో చూడనప్పుడు, అందరి పట్ల ప్రేమ కలిగి ఉండనప్పుడు నీవు ఏ విధంగా మహాత్ముల యొక్క కీర్తిని నువ్వు కొనియాడుతావు, మహాత్ముల చరిత్రలో సారాన్ని ఏ విధంగా తెలుసుకోగలుగుతావని చెప్పి బాబా ఏ తత్వాన్ని అయితే చెప్పాడో, ఈ సృష్టి అంతా కూడా ఈశ్వర తత్వమే, ఈశ్వరుడే నిండి ఉన్నాడు అన్ని వస్తువుల్లో, అన్ని జీవుల్లో అని చెప్పిన తర్వాత దాస్కన్ మహారాజ్ గారి యొక్క పరిణితి పెరిగింది.
పెరిగి ఇక పైన ఎవరి పట్ల ద్వేషభావనతోటి, ఎవరి పట్ల శత్రుత్వ భావనతోటి ఉండకూడదు. ఇది సాధు సత్పురుషులకు వారి యొక్క నిర్ణయానికి, వారి యొక్క తత్వానికి ఇది భిన్నమైనటువంటిది, వ్యతిరేకమైనటువంటిది. నేను సాధు సత్పురుషుల చరిత్ర రాస్తున్నాను కాబట్టి ఇక ప్రతి ఒక్కరిని కూడా ఈశ్వర స్వరూపంగానే భావించాలి, ఎవరూ నాకు ఈ లోకంలో శత్రువులు లేరనేటువంటి కృతనిశ్చయానికి దాస్కన్ మహారాజ్ గారు రాగలిగారు. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే అన్నంలో పరమార్థం, ఆ పరమార్థాన్ని ఎంత అద్భుతంగా బాబా చెప్పారు. ఒకసారి మాణిక్ ప్రభు సంస్థానంలో కూడా ఇదే విధంగా జరుగుతుంది. మాణిక్ ప్రభు సంస్థానంలో ఒక వంటశాల, బండార్శాల ఉంటుంది. అక్కడ వచ్చినటువంటి వాళ్ళందరికీ కూడా రోజు భోజనాలు పెడుతూ ఉంటారు. శాస్త్రి అనేటువంటి ఒక భక్తుడు వస్తాడు. వచ్చి అక్కడ వారిని నిర్వాహకులను అడుగుతారు, మహారాజు భోజనం చేయడా? ఆ మాణిక్ ప్రభు మహారాజు, వారితో కలిసి నేను భోజనం చేస్తా అంటే అది సాధ్యమయ్యేటువంటి పని కాదు, నువ్వు అందరితో పాటు భోజనం చేయి అంటారు. కానీ ఆ శాస్త్రికి ఏంటంటే మహారాజ్ పక్కన, మాణిక్ ప్రభు మహారాజ్ పక్కన కూర్చొని భోజనం చేయాలి. సరే 2 రోజులు వాళ్ళు చెప్పడంతో అందరితో పాటు భోజనం చేశాడు. 3వ రోజు వెళ్ళి స్వయంగా ధైర్యం చేసుకొని మాణిక్ ప్రభు మహారాజుని అడుగుతాడు, అయ్యా ఈరోజు నేను మీతో పాటు భోజనం చేయాలనుకుంటున్నాను అంటే మాణిక్ ప్రభు నవ్వి, సరే నేను భోజనం చేసేటువంటి సమయానికి నిన్ను పిలుస్తాను, నువ్వు అప్పుడు రా అని అంటారు. సాధారణంగా మాణిక్ ప్రభు గారు ఆ బండారాలో అందరూ భోజనం చేసిన తర్వాత మధ్యాహ్నం పూట భోజనం చేస్తారు. 12 అయింది, 1 అయింది, రాలే పిలుపు. రాత్రి 10 దాకా కూడా వెయిట్ చేశాడు, మాణిక్ ప్రభు నుంచి పిలుపు రావట్లేదు. రాత్రి 11 గంటల సమయంలో ఆ భక్తుడైనటువంటి శాస్త్రిని మాణిక్ ప్రభు గారు పిలుస్తారు. పిలిస్తే వెళ్ళి పక్కన కూర్చుంటాడు. ఆ బండారాలో, ఆ శాలలో ఉన్నటువంటి అన్ని పదార్థాలు అయిపోయాయి. ఎందుకంటే ఎవరికి ఆ రోజుకి ఎంత కావాలో అంతనే వండారు. అప్పుడు మాణిక్ ప్రభు గారు తాను తెచ్చుకున్నటువంటి పాత్రలో నుంచి ఒక రొట్టెను, దానిపైన వెల్లుల్లి పచ్చడిని వేసుకొని ఉంటారు. అతను అడుగుతాడు, అయ్యా భోజనం అనంటే ఇదే నా భోజనం అని చెప్పి మాణిక్ ప్రభు గారు చెప్తారు. చెప్తే ఒక అర రొట్టె నీకు ఇస్తాను, నువ్వు తిను అని అంటాడు. శాస్త్రి అంటారు, అయ్యా నీది నాకు నిషిద్ధ ఆహారము వెల్లుల్లి, ఇది నేను ఎలా తినేది అని అంటారు. మరి నాతో కలిసి తినాలనుకున్నావు కదా, నాతో కలిసి తినాలంటే ఇవే ఉంటాయి అని. లేదు మాణిక్ ప్రభు గారు, మీకు మంచి పంచభక్ష పరమాణాలతో మీకు వడ్డన జరుగుతుంది అనుకున్నాను, మీరు ఒంటరిగా ఒక్కరే తింటుంటే మీకు ప్రత్యేకమైనటువంటి పదార్థాలు పెడతారు, మీకు దక్కేటువంటి గౌరవం నాకు దక్కుతుందని చెప్పి అనుకున్నాను అంటారు. నేను ఏ రోజు కూడా భండారాశాలలో ఉన్నటువంటి పదార్థాలు నేను తినను, భిక్ష ద్వారా వచ్చినటువంటి ఈ రొట్టెను మాత్రమే నేను స్వీకరిస్తాను అని చెప్పి మాణిక్ ప్రభు చెప్తే ఆ శాస్త్రి ఆశ్చర్యపోతారు. సాధు సత్పురుషులు ఎవరు కూడా పంచభక్ష ప్రమాణాల కోసం ఎదురు చూడరు. బాబా కూడా అంతే కదా, 5 ఇళ్లల్లో భిక్ష చేసి తెచ్చుకున్నటువంటి ఆ రొట్టె పప్పునే తిన్నారు తప్ప ఏ రోజు ప్రత్యేకమైనటువంటి నివేదన తనకు కావాలని చెప్పి ఎప్పుడూ కోరుకోలేదు. వారు భక్తులతో పాటు ద్వారకామయిలో వారు కూర్చున్నా సరే భోజనంలో మొదటగా భిక్ష నుంచి తెచ్చినటువంటి రొట్టెను మాత్రమే వారు స్వీకరించేటువంటి వారు. అది మహాత్ముల ధర్మం. ఎందుకంటే మహాత్ములు ఎప్పుడూ కూడా జిహ్వ చాపల్యాన్ని కలిగి ఉండరు. అందుకనే బాబా ఒక అద్భుతమైనటువంటి పాఠాలను భక్తులకు నేర్పిస్తారు. కుషాబా అనేటువంటి భక్తుడు బాబా దగ్గరికి వస్తారు కదా. కుషాబాకు ఒక ఆశ ఉండేది. ఆ ఆశ ఏమిటంటే అందరూ బాబా పక్కన కూర్చొని భోజనం చేస్తున్నారు, బాబా పక్కన బంతిలో కూర్చోవడానికి కొంతమందికి మాత్రమే అవకాశం ఉండేది. ఆ అవకాశం నాకు ఎప్పుడు వస్తుందా అని చెప్పి కుషాబా ఎదురు చూస్తూ ఉంటారు. కుషాబా యొక్క ఆసక్తిని గమనించినటువంటి బాబా ఒకరోజు పిలుస్తారు. సరే మాతో పాటు భోజనానికి కూర్చోవడం వీలు కాదు కానీ ఒక పని చెయ్యి, ఈ ఉల్లిపాయలను తిను అని అంటాడు. బాబా మీరు తింటే నేను తింటానంటాడు. ఎందుకంటే ఆ రోజు ఏకాదశి. సద్గురువు తిన్నాడు అనుకోండి, సద్గురువుకు లేనటువంటి నియమం నాకేముంటుంది, కాబట్టి తింటాను బాబా మీరు తింటే తింటానంటారు. సరే అని చెప్పి చెరొక ఉల్లిపాయ తీసుకుంటారు. ఉల్లిపాయ తింటున్నటువంటి క్రమంలో అక్కడికి వచ్చినటువంటి భక్తులతో అంటారు, చూసారా ఏకాదశి రోజు ఈ బ్రాహ్మణుడు ఉల్లిపాయ తింటున్నాడు, ఎంత ప్రీతితో తింటున్నాడు చూడు అని అన్నారు. బాబా మీరు తిన్నదే నేను తిన్నాను కదా, మీరు తిన్నారు ఏకాదశి రోజు, నేను ఏకాదశి రోజు తిన్నాను, దాంట్లో తప్పేముంది అని అంటారు. నేను ఉల్లిపాయ తిన్నానా, నేను ఉల్లిపాయ తినలేదే అని చెప్పి బాబా తిన్నటువంటి దాన్ని బయటికి వాంతి చేస్తారు. చేస్తే అందులో కంద ముక్కలు ఉంటాయి, అంటే కందగడ్డతో కూడినటువంటి ముక్కలు ఉంటాయి. అది చూసి కుషాబాకు ఆశ్చర్యం వేస్తుంది. అరే నాతో పాటే కదా ఉల్లి తిన్నాడు,
బాబా మాత్రం కందగడ్డలను ఎందుకు బయటికి తీశారు? కాబట్టి దీంట్లో ఏదో పరమార్థం ఉందని చెప్పి ఇదే బాబా యొక్క ఉత్తిష్టాన్ని, అంటే బాబా పక్కన కూర్చొని తినాలనుకున్నాను, కానీ బాబా నాకు వారి ఎంగిలినే నాకు ప్రసాదించారని చెప్పి బాబా వాంతి చేసినటువంటి దాన్ని అంతా కూడా కుషాబా నాకేస్తాడు. బాబా కొడతాడు, వద్దు 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 అని. అయినా సరే వినకుండా అంతా కూడా నాకేస్తాడు నాలుకతోటి. తర్వాత కుషాబాను పైకి లేపి బాబా అంటారు, ఎందుకు ఆ ఎంగిలిని అలా నాకేసావు అంటే, బాబా మీ పక్కన కూర్చొని తిందాం అనుకున్నాను, కానీ మీ ఉత్తిష్టమే, మీ ఎంగిలే మీరు వదిలేసింది కాదు, మీ కడుపులో నుంచి వచ్చినటువంటిది, కాబట్టి అది అమృతంతో సమానం అని చెప్పి కుషాబా అంటారు. కుషాబా యొక్క భక్తికి మెచ్చినటువంటి బాబా, నీవు ఎప్పుడు నన్ను స్మరించిన నీ చేతిలో దునీమాయి యొక్క వెచ్చటి ఊది వస్తుంది, ఆ ఊదిని ఆపదలో ఉన్నటువంటి వారి కోసం ఉపయోగించు, అంతే తప్ప ఇతరత్ర మంత్రతంత్రాలకు నువ్వు ఉపయోగించకూడదని చెప్పి. ఎందుకు వస్తారు కుషాబా? తనేదో గొప్ప మంత్రాలను నేర్చుకోవాలని చెప్పి, మంత్రసాధన చేయాలని చెప్పి, ఏదో చిన్న చిన్న గారడీలు చేసేటువంటి వాడు గొప్ప గొప్పగా ఇంకా మాయలు చేయాలి, బాబా మాయలు నేర్పిస్తాడని చెప్పి వచ్చారు. కానీ బాబా దుర్బుద్ధితో ఉన్నటువంటి కుషాబాను గారడీలు చేసి ప్రజల్ని మోసం చేయాలనేటువంటి దాంతో ఉన్నటువంటి కుషాబాను ఒక మంచి మార్గంలో పెడతారు. బాబా ఒక గొప్ప సంస్కర్త. వారి వద్దకు ఏ ఉద్దేశాలతో ఎవరు వచ్చినా సరే వారి యొక్క ఉద్దేశాలను పూర్తిగా మార్చివేస్తాడు. కుషాబాకు ఏమి ఆసక్తి? ఏదో గారడి దేశ చేతిలో నుంచి ఏదో తీయడాలు, వస్తువులు తీయడాలకి ఇట్లా ఇటువంటి ఆసక్తి. కానీ బాబా అదే ఆసక్తిని ఒక మంచి పని కోసం మలిచాడు. కుషాబా తన యొక్క ఉత్తిష్టాన్ని తిన్నందుకు, ప్రీతిగా తిన్నందుకు గొప్ప వరాన్ని ఇచ్చాడు కదా. కుషాబా కూడా బాబా ఇచ్చినటువంటి ఆ వరాన్ని సద్వినియోగం చేశారు. ఎక్కడైతే ఆసుపత్రుల్లో రోగాలతో బాధపడుతూ ఉంటారు, వాళ్ళు అడిగిన వెంటనే అక్కడికి వెళ్ళి బాబా నామస్మరణ చేసి వాళ్ళకు ఊది ఇచ్చేటువంటి వారు. అనేక మంది రోగగ్రస్తులు ఆరోగ్యవంతులయ్యారు. కుషాబా బాబా ఇచ్చినటువంటి ఆ వరాన్ని సవ్యమైనటువంటి మార్గంలో వినియోగించారు. కుషాబాను తర్వాత వాళ్ళ వారసులు, ఆయనకంటూ కొంత ఏర్పడ్డటువంటి సమూహం అడుగుతుంది, అయ్యా బాబా ఇచ్చినటువంటి అనుగ్రహాన్ని, ఆ వెచ్చటి ఊది మీ చేతిలో వస్తుంది కదా, మీ కుటుంబ సభ్యులకో ఇంకొకరికో దాన్ని దారపోయొచ్చు కదా అంటారు. సద్గురువు అయినటువంటి శ్రీ సాయిబాబా దాన్ని నాకు మాత్రమే అనుగ్రహించారు. దీన్ని నేను తర్వాతి తరం వారికి దీన్ని అనుగ్రహిస్తే వారు దీన్ని వక్రమార్గాన్ని పట్టించవచ్చు. నా తర్వాత తరం నాకు కొంత తెలుసు, ఆ తర్వాత తరం ఏమిటో ఎవరికీ తెలియదు. వారిలో స్వార్థ బుద్ధి పుట్టవచ్చు, దీనిని డబ్బులకు అమ్ముకోవచ్చు, కాబట్టి దీనిని ఎవరికీ నేను ధారబోయను అని అంటారు. అంటే గురువు ఇచ్చినటువంటి అనుగ్రహము ఎంత గొప్పదో కుషాబాకు తెలుసు. అందుకనే కుషాబా కూడా ఎప్పుడూ దాన్ని దుర్వినియోగం చేయలేదు. సాధారణ కోణంలో నుంచి అన్న సంతర్పణ ఇదన్నీ చూస్తే కూడా మనం ఏదో బాబా పేరు మీదనో లేకపోతే భగవంతుని పేరు మీదనో అన్నప్రసాదాన్ని సమర్పిస్తున్నాం అనుకుంటాం. కానీ అన్నప్రసాదంలో గొప్ప పాఠాలు ఉంటాయి. అనేక మంది యోగులు, సత్పురుషులు దీనిని గ్రహించినటువంటిది. మీ అందరికీ తులసీదాస్ తెలియనటువంటి వారు ఈరోజు భారతదేశంలో ఎవరూ లేరు. అటువంటి తులసీదాస్ అన్నప్రసాదం మహిమ గురించి ఎంత గొప్పగా చెప్తారంటే, ఒకసారి కాశీలో నాభాజీ అనేటువంటి మహాత్ములు తులసిరాం ఇద్దరు సమకాలికులు. నాభాజీ మహాత్ముల యొక్క చరిత్రలను గ్రంథస్థం చేస్తూ ఉంటారు. నాభాజీ కాశీలో ఉంటారు. కాశీలో అన్నదానం అంటే తెలుసు కదా, అనేక మంది సాధువులు, సత్పురుషులు, అక్కడ ఉన్నటువంటి సాధకులు అనేక మంది వస్తారు. ఒకరోజు అన్న సంతర్పణ చేస్తున్నప్పుడు అనేక మంది సాధువులు, సత్పురుషులు అందరూ వచ్చారు. ఆ ప్రాంగణం అంతా కూడా కిక్కిరిసిపోయినటువంటి సందర్భంలో తులసీదాస్ గారు భోజనానికి వస్తారు. భోజనానికి వచ్చినప్పుడు అంతా కిక్కిరిసిపోవడంతో సాధు సత్పురుషులందరూ కూడా తమ చెప్పులను ఒక దగ్గర వదులుతారు. ఆ చెప్పులు వదిలినటువంటి చోట తులసీదాస్ గారు కూర్చొని ఉంటారు. అందరికీ కూడా కీర్ వడ్డించడం జరుగుతుంది, స్వీట్. ఆ కీర్ వడ్డిస్తున్నప్పుడు అందరూ తమ వద్ద ఉన్నటువంటి పాత్రలను పట్టుకొని ఆ కీర్ను తాగుతూ ఉన్నారు. అలా వడ్డించేటువంటి వారు తులసీదాస్ దగ్గరికి వచ్చారు. వారి దగ్గర ఏ పాత్ర లేదు. వెంటనే అక్కడ ఉన్నటువంటి ఒక సాధువు యొక్క చెప్పును పట్టుకొని దీంట్లో పోయండి అంటారు, దాన్ని ఉంచి. అక్కడ ఉన్నటువంటి వాళ్ళు నిరాకరిస్తారు. ఏంది ఇంత పవిత్రమైనటువంటి ప్రసాదాన్ని చెప్పులో పోయాలా, ఇది ఎక్కడ దారుణం అని చెప్పి వారిస్తూ ఉంటే, నాబాజీ అక్కడ ఏం జరుగుతుందో చూద్దామని వస్తారు. వచ్చేసరికి తులసీదాస్ మహారాజ్ అక్కడ కూర్చొని ఉంటారు.
తులసీదాస్ గురించి కూడా విన్నారు, కానీ తులసీదాస్ ఇంత సరళంగా ఇంత నిరాడంబరంగా ఉంటారనేటువంటిది తెలియదు. అడుగుతారు ఏం జరిగిందని, వీరు చెప్పులో పాయసం పోయమంటున్నారు అని అంటారు. ఆశ్చర్యపోతారు నాబాజీ. తులసీదాస్ గారు అంటారు, అయ్యా ఇవి యోగులు ధరించినటువంటి చెప్పు, ఈ ప్రపంచంలో ఇంతకంటే పవిత్రమైనటువంటి పాత్ర మరొకటి ఉండదు, కాబట్టి ఇందులో పొయ్యండి అని చెప్పి అందులో పోయించుకొని కీర్ను వారు తాగడం జరుగుతుంది. నాబాజీ ఆశ్చర్యపోతారు, ఇంత సరళంగా ఉంటారా యోగులు. యోగుల చరిత్రతో కూడినటువంటి ఒక మణిమాల పుస్తకాన్ని నాబాజీ రాస్తూ ఉంటారు. ఆ మణిమాల పుస్తకంలో అత్యంత మెరుపు పూస ఎవరిని చూపెట్టాలి అని చెప్పి ఆ సంశయంతో ఉంటారు. ఆ సంశయంతో ఉన్నటువంటి నాబాజీకి మెరుపు పూస దొరికింది. అంటే సాధు సత్పురుషుడు అయి ఉండి మరొక సాధువు యొక్క చెప్పు కంటే పవిత్రమైనటువంటి పాత్ర లేదని చెప్పినటువంటి తులసీదాస్ కంటే ఎవరు ఈ మణిమాలలో మెరుపు పూస, మణిమాలలో మెరుపు పూస ఖచ్చితంగా తులసీదాస్ గారే అని చెప్పి నిర్ణయానికి వస్తారు. నిజంగా అన్నదానం అనేక పాఠాలను నేర్పిస్తుంది. మహాత్ములు ఎందుకు అన్నదానాన్ని ప్రోత్సహించేటువంటి వారు? దాని ద్వారా నువ్వు నేర్చుకోవాల్సినటువంటిది, గ్రహించాల్సినటువంటిది, నువ్వు తరించాల్సినటువంటిది కూడా అందులో ఉంటుంది. నీవు నీ ఇంట్లో నీ కుటుంబ సభ్యులకు భోజనము అన్నపానీయాలతో పాటు నువ్వు ఇతరులకు కూడా ఇవ్వాలనేటువంటి బుద్ధి నీకు కలిగిందంటే నీలో జ్ఞాన వికాసం కలిగిందని అర్థం. అంతేకాదు ఇచ్చేటువంటి ఆ పదార్థం అన్నీ కూడా ఈశ్వర స్వరూపమే. ఇది నేను దక్షిణ సమర్పించినంత మాత్రాన ఈరోజు జరిగేటువంటిది అది నా పేరు మీద కాదు, ఈ సృష్టిలో సృష్టించినటువంటిది మొత్తము కూడా ఈశ్వరుడే. కాబట్టి ఆ అన్న సంతర్పణను స్వీకరించేటువంటి వాళ్ళు శూద్రులా, పండితులా, ఇంకొకరా అనేటువంటి భేదభావన నీకు ఉండకూడదనేటువంటిదే అన్నదాన మహిమ తెలియజేస్తుంది. ఎవరైతే ఈ విధంగా భావిస్తారో అటువంటి వారికి మాత్రమే అన్నదానం చేసినటువంటి ఫలితం దక్కుతుంది. చాలామంది చెప్పుకుంటూ ఉంటారు, నేను 1000 మందికి అన్నదానం చేయించామని చెప్పి ఆ సంఖ్య చెప్తే సగం ఫలితం పోతుంది. నేను పలానా చోట నేను ఇంత డబ్బు చెల్లించానండి అన్నదానానికి, పూర్తి మహిమ పోతుంది, ఏమీ సాధించలేవు. ఎప్పుడైతే మనము నిరభిమానంగా ఇది నాది కాదు, ఇది భగవంతునిది, మనం బాబా మందిరంలో అన్నదానం చేయించేటువంటి గొప్పవాళ్ళమా? కాదు కదా. మనం ఇవ్వదలుచుకున్నటువంటిది బాబాకు సమర్పిస్తే బాబా చేసేటువంటి దాన్ని అన్నదానం అంటారు. బాబా చేయిస్తున్నారు, మనం కాదు. నిజంగా మనలో ఆ బుద్ధి ఏ విధంగా కలిగిందో ఒకసారి ఆలోచించుకోవాలి. బాబా వద్దకు రాకముందు కనీసం కాకిలికి చెయ్యి విదిల్చలేనటువంటి వాళ్ళు కూడా బాబా మార్గంలోకి వచ్చిన తర్వాత నలుగురికి అన్నం పెట్టాలి, వారు పస్తులు ఉండకూడదనేటువంటి బుద్ధి ఏ విధంగా వచ్చింది? కేవలం సద్గురు సహచర్యం వల్ల వచ్చింది. అందుకనే బాబా వద్దకు వచ్చినటువంటి వాళ్లకు ఏ జ్ఞానం సంపాదించకపోయినా ఇతరుల పట్ల ప్రేమ కలిగి ఉండాలి, ఇతరుల ఆకలిని కూడా మనం తీర్చగలగాలి అనేటువంటి జ్ఞానం ఖచ్చితంగా ప్రకాశిస్తుంది. ఇదే అసలైనటువంటిది, ఇంతకు మించినటువంటిది మరొకటి ఏమీ లేదు. అందుకనే బాబా తన భక్తుల్లో ఒక మంచి సద్గుణాన్ని ఏర్పాటు చేశారు. ఈరోజు బాబా మార్గంలో మనందరం తరించడానికి కూడా ప్రధానమైనటువంటి కారణం ఇతరులకు పెట్టేటువంటి బుద్ధి కలిగి ఉండడం. అదే మనల్ని ఒక మంచి మార్గాన్ని నడిపిస్తుంది, ప్రేమ పుడుతుంది. ఇప్పుడు ఎక్కడో ఒక చోట మనం అన్నదానం చేయించేటప్పుడు గమనించండి, పేద బీద సాదా ఇటువంటి జనం వచ్చి అక్కడ ఆకుబట్టి ఆకులో పెడుతున్నప్పుడు వారి మొహంలో ఉండేటువంటి ఆనందం, వారు తింటున్నప్పుడు వారు తృప్తిగా ఏ విధంగా పెట్టేటువంటి వాళ్ళ వైపు చూస్తారు. ఇదే కదా మనకు కావలసినటువంటిది. ఎన్ని వ్రతాలు హోమాలు చేసినా సరే ఇంత గొప్ప అద్భుతమైనటువంటి అదృష్టం పుణ్యం ఇంకెక్కడా కలగదు. వారి యొక్క ఆశీస్సులే. చాలామంది అడుగుతూ ఉంటారు, సాయి టీవీ ఎప్పుడు ఏదో ఒక సేవా కార్యక్రమాన్ని చేస్తూ ఉంటుంది. ఇందులో సాయి టీవీ యొక్క స్వార్థం ఉంది. ఆ స్వార్థం ఏమిటో తెలుసా?
ఎక్కడైనా సరే నిరుపేదలకో లేకపోతే అవసరార్థులకో మనం సరుకులు కానీ ఏదైనా పంచుతూ ఉంటాం కదా. పంచుతున్నప్పుడు వారు చూసేటువంటి ఆ కరుణ చూపు, ఆ కృతజ్ఞత, ఇవే మనం ముందుకు నడవడానికి కావలసినటువంటి బలం. ఆ బలాన్ని సంపాదించాలి. ఎందుకంటే ఒక మంచి మనస్సుతో ఇచ్చినటువంటి వారిని దీవిస్తారు. అందుకోసమే సాయి టీవీ ఎప్పుడూ కూడా ఆ సేవా కార్యక్రమాల్లో భక్తుల్ని ఉంచాలనుకుంటుంది. చాలామంది అక్కడ ధనాన్ని చూస్తారు. ధనం కాదు, వారు తీసుకునేటప్పుడు ఆ సరుకులను లేకపోతే భోజనం చేసేటప్పుడు అబ్బా ఇది ఎవరిచ్చారో, వారు ఎంత పుణ్యాత్ములో అని వారు దీవిస్తే ఆ దీవెన మనకు ఎంతగా ఉపయోగపడుతుందో తెలుసా. ఇంతకు మించినటువంటి పుణ్యాన్ని సంపాదించడం అనేటువంటిది ఏమీ ఉండదు. బాబా మార్గంలో సేవ తప్ప మరొకటి లేదు. ఆ సేవనే మనల్ని తరింపజేస్తుంది. ఈరోజు అందుకనే బాబా తత్వము ఇంత బలంగా జనంలో నాటకపోవడానికి కారణం ఏమిటి? అన్నదానం చేసేటువంటి వాళ్ళు ఈరోజు మేము డబ్బు కట్టామనేటువంటి దాంట్లో ఉండరు. అబ్బా బాబా పక్షాన మనం చేసేటువంటి అవకాశం వచ్చిందని అనుకుంటారు. ఎస్, ఈరోజు బాబా పక్షాన మనం చేస్తున్నాం. బాబా మందిరాల్లో కానీ అనేక సేవా సంస్థల్లో కానీ జరిగేటువంటి సేవలో మనం పాల్గొన్నామంటే అది మనం కాదు, బాబా మనల్ని ఎంచుకొని ఆయన పక్షాన మనకు అధికారాన్ని ఇచ్చాడు, చేసేటువంటి అధికారాన్ని. ఇది ఒక గొప్ప అవకాశం. భగవంతుడు ఒక భక్తుడికి అవకాశం ఇవ్వడం అనేటువంటిది మామూలు విషయం కాదు కదా. అందుకనే మనం బాబా మార్గంలో ఇంతగా తరించడానికి ప్రధానమైనటువంటిది సేవయే. ఆ రోజు భక్తులందరూ కూడా బాబా మార్గంలో నేర్చుకున్నటువంటిది సేవ. ఆ రోజు భక్తుల మధ్య ఎంత సహృదయమైనటువంటి ప్రేమ ఉండేదంటే, ఒకరింట్లో కష్టం ఉంటే ఆ కష్టాన్ని తమ బాధ్యతగా తీసుకునేటువంటి వారు. బాలే కొడుకు చదువు షిరిడీలో అయిపోయిన తర్వాత బయటికి వెళ్ళి చదివించేటువంటి అవకాశం లేకపోతే కాకాసాహెబ్ దీక్షిత్ తన బాధ్యతగా తీసుకున్నారు. సద్గురువు దగ్గరికి వచ్చిన తర్వాత మన శక్తి ఎంత పెరుగుతుందంటే, శక్తి అంటే ఏదో సాధించేటువంటిది ఇంకోటో కాదు, ఆ శక్తి పెంచేటువంటి తీరు చాలా అద్భుతంగా ఉంటుంది. దాస్గన్ మహారాజ్ ఉద్యోగం మొదలుపెట్టే ముందు అడుగుతారు బాబాను, బాబా నిన్నటి దాకంటే జీతం వచ్చింది, బతికాను, రేపంచేలా అని అంటే, గను నీ జీవితం నేను చూసుకుంటానని అంటారు. కానీ ఆ అవసరం కూడా దాస్గన్ మహారాజ్కి రాలేదు. బాబా ఏం చేస్తారంటే మనకు ఉన్నటువంటి దాంట్లోనే గొప్ప శక్తిని అనుగ్రహిస్తారు. దాస్గన్ మహారాజు తనకు వచ్చేటువంటి పెన్షను, తర్వాత రిటైర్మెంట్ బెనిఫిట్ తోటి వచ్చినటువంటి డబ్బు ద్వారా కొంత పొలాన్ని కొని కౌలుకిస్తే ఆ కౌలు డబ్బులు వీటన్నింటినీ కూడా ప్రోగు చేసి అనేక మంది పిల్లల యొక్క ఆలనా పాలన చూశారు. అనేక మంది అనాథ పిల్లలకు విద్యను చెప్పించి వారిని ప్రయోజకుల్ని చేశారు. ఎట్లా వచ్చింది శక్తి? బాబా మార్గంలో ఏదైనా సేవ చేయాలనుకుంటే ఒక గొప్ప విషయం ఏమిటో తెలుసా? వేరే వాళ్ళు 1,00,000 రూపాయల్లో చేసేటువంటి సేవ మనం 10,000లో చేస్తాం. ఎందుకంటే బాబా దాన్ని అక్షయం చేస్తాడు. అక్షయం చేసి ఉన్నటువంటి దాంట్లోనే ఎక్కువ మందికి ప్రయోజనాన్ని కలిగించే విధంగా చేస్తారు. ఈరోజు సాయి టీవీ అందుకు ఒక నిదర్శనం. సాయి టీవీ వద్ద ఉన్నటువంటి వనరులు చాలా తక్కువ, కానీ దీని యొక్క వ్యాప్తి, దీని ద్వారా మనం పొందుతున్నటువంటి ఆనందం నిజంగా ఇక్కడ ఖర్చు పెట్టేదానికంటే కూడా కొన్ని 100 రెట్లు ఎక్కువ. అదేవిధంగా బాబా సాయి టీవీ ద్వారా చేయించేటువంటి సేవలో ఆ సేవ మనం ముందు ఒక 100 మందికో 200 మందికో అనుకుంటాం, కానీ అంతకు మించి ఉన్నటువంటి దాన్ని అక్షయం చేసి, ఏ విధంగా అయితే నానాసాహెబ్ నిమోన్కరు బాబా భోజనం ఏర్పాటు చేయాలన్నప్పుడు వంట కోసము వెళ్ళి బేరమాడి మరి అవసరమైతే షిరిడీలో రేట్లు ఎక్కువ ఉంటాయని చెప్పి నీమ్గావ్ దాకా నడుచుకుంటూ వెళ్ళి, ఇక్కడ కొంటే 10 కిలోల బియ్యం వస్తాయి, అక్కడికి వెళ్తే ఇంకో కిలో బియ్యం అదనంగా వస్తాయి, అక్కడ ధర తక్కువగా ఉంటుందని చెప్పి అక్కడ దాకా వెళ్ళి కొనుక్కొచ్చేటువంటి వారు. కూరగాయల కోసం రథ దాకా నడుచుకుని వెళ్ళేటువంటి వారు. ఇక్కడ కొంటే 3 కిలోలు వస్తాయి, అక్కడ కొంటే 5 కిలోలు వస్తాయి. అంటే బాబా పట్ల మనకున్నటువంటి కమిట్మెంటే మన దగ్గర ఉన్నటువంటి దాన్ని ఆయన అక్షయంగా చేసుకుంటారు. అందువల్ల బాబా మార్గంలో మనకు ఒక సేవ దక్కడం, ఆ సేవ ద్వారా గొప్ప జ్ఞానాన్ని పొందడం అనేటువంటిది మనం చేసుకున్నటువంటి సుకృతంగా భావించాలి. ఇది ఈరోజు సాయి గురుకులం. మళ్ళీ రేపటి కార్యక్రమంలో కలుసుకుందాం. అప్పటి వరకు సెలవు. నమస్కారం.
శిక్షణే తప్ప శిక్షలు లేని శరణాగతి సౌదం